పరీక్ష ఎపిసోడ్ లో వచ్చినాయి. మరి మీకు ఏ ఎపిసోడ్ నచ్చింది, ఏ కంటెస్టెంట్ నచ్చారు? నాకు వచ్చేసి పర్సనల్ గా అయితే ఒక ఇద్దరు కంటెస్టెంట్ నచ్చారు. ఎవరు? ఒకతనైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు కదా, అసలు గ్రేట్ అచీవ్మెంట్ అతను. అంటే అన్ని యాక్టివిటీస్ అతనిలో పెట్టుకుని ఆ బాడీ గెయిన్ చేయడం కానీ అదంతా అసలు వేరే లెవెల్ అయింది. అయితే ఆయన డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయాడు. ఇక 3 గ్రీన్లు వచ్చాయి, సెలెక్ట్ అయిపోయాడు. ఇంకొక ఆమె వచ్చేసి తెలుగు తమిళ్ 19 సంవత్సరాలు ఆమెకి. తెలుగు తమిళ్ కూడా మిక్స్ మంచిగా మాట్లాడుతుంది. యాంకర్ శ్రేయానో సంథింగ్, శ్రేయ అనుకుంటా తన పేరు. యాంకర్ శ్రేయ అని చెప్పేసి మంచిగా మాట్లాడింది. ఆ పిల్ల కొంచెం చలాకీగా ఉంది. ఆమె కూడా సెలెక్ట్ అవడం టాప్ 15 లో వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకో చెప్పాలంటే దీంట్లో కొంచెం క్రింజ్ గా కూడా కొందరు వచ్చారు. ఒకటైతే గయ్యాలి గంప అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది. తాడబ్బా గీకినట్టు నాలుకనే వాగుతూనే ఉన్నది. యాక్చువల్ గా నాకు అనిపించింది కదా, నేను బిగ్ బాస్ కి పోలేదు అనే ఫీల్ కూడా రానియలే నాకు. ఎందుకంటే నా బదులు ఏదైనా పోయిందిరా బాబు, గయ్యాల్సి అనుకున్నా నేను. అంటే అమ్మాయి చేసేది ఓకే, ఎంటర్టైన్మెంట్ ఓకే, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందంటే కొంచెం చిరాకు, క్రింజ్ గా ఉంది, చిరాకు తెప్పించేలా ఉంది. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, కానీ కొంచెం చిరాకుగా ఉంది. మినిమం డిగ్రీ గురించి ఏం చెప్తారు? భయ్యా నేను చెప్పలేను భయ్యా. అంటే కాళ్ళ మీద మొక్కడము చేయడం బ్రో, అలా చేస్తే ఎవడు బ్రో దేకేది? నువ్వు కొంచెం ఒక గ్రాటిట్యూడ్ తో వెళ్ళాలి. ఒక మంచిగా వెళ్తే నువ్వు ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక హైపర్ గా వెళ్ళాలి. అంతేగాని నువ్వు పోయి కాళ్ళు మొక్కుతా, నేను పోయి చేతులు పట్టుకుంటా అంటే ఎవడు భయ్యా దేకేది? పచ్చేది జడ్ చేసి పడేస్తాడు. బ్యానర్ పట్టుకున్నారు, ధర్నా చేస్తాం భయ్యా, నేను ధర్నా చేస్తాను. అంత మాత్రం నాకు కూడా డబ్బులు ఇచ్చేదిగా. నువ్వు ధర్నా చేయడంలో కాదు కదా, అక్కడ వాళ్ళు ఎందుకు పిలిచారు మనకి అగ్ని పరీక్షకి? నీలో టాలెంట్ ఏముంది? ఓటు మీద నుంచి స్టూడియో ఎలా ఉండాలి, ఎలా ఉండవచ్చు, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు రోడ్డు మీద నుంచి అదే ఒక నిమిషం అయితే మనకు అవకాశం ఎందుకు ఇచ్చారు? నీలో ఏం టాలెంట్ ఉంది, అసలు నువ్వేం చేయగలవు, బిగ్ బాస్ హౌస్ నీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది 3 జడ్జిలను పెట్టి, ఒక యాంకర్ ని పెట్టి వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్, పాత కంటెస్టెంట్ వాళ్ళని పెట్టి అది తీస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా ఉండాలో అలా లేరు. అక్కడ వెళ్ళేటోళ్ళు కొందరేమో కాళ్ళు పడ్డము, లేకుంటే ప్రతి ఆడడం అట్లా జరుగుతుంది. ఇంకోటి, ఇతన్ని బయట ఉన్నతన్ని లోపలికి తీసుకొచ్చారు అంటే సరే, బయట ఉన్నోడిని బయటనే వదిలేస్తే బయట లెక్కలు బయట ఉంటాయి. బయట కాళ్ళు మొక్కు, చేతులు మొక్కు, సంథింగ్ సో వాట్. బట్ ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా ఉంటే ఎలా? ఇతను లోపలికి వచ్చాడు అంటే ఒక మెట్టు ఎక్కాడు. ఒక మెట్టు ఎక్కినప్పుడు ఎలా ఉండాలి? ఆ మెట్టు ఎక్కినప్పుడు ఆ మెట్టు స్థాయిలోనే ఉండాలి. కానీ ఇతను మళ్ళీ ఆ డౌన్ ఫాల్ లోనే ఉన్నట్టు, ఏదో నాకు ఇది లేకపోతే నాకు వేరే జీవితం లేనట్టు, అదే నాకు వేరే జీవితం లేనట్టు చెప్పాడు. అతనికి మంచి బయట పొజిషన్ ఉండేది, కింది స్థాయి వల్ల కాదు అని చెప్పేసి ఏదో డైలాగ్ ఉండేది. ఇప్పుడు అగ్ని పరీక్ష జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళు కరెక్ట్ గానే జడ్జిమెంట్ ఇస్తున్నారు, అందరికి ఈక్వల్ గా చూస్తున్నారు. లేదు బ్రో, నాకు తెలిసి అది చాలా ఇప్పుడే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని పర్ఫార్మెన్స్ చూసాను, కొందరికి జాలితో ఇవ్వడము అలా కూడా జరుగుతుంది. కానీ 95% స్క్రిప్టెడ్ కనబడుతుంది. అలాగే ఇంకొక అమ్మాయి కూడా, మన పేరు ప్రదీప, నవదీప్ తోటి కూడా పెళ్లి చూపులు కానీ, ప్రియా ఆ అమ్మాయి చెప్పాలంటే అమ్మాయి కూడా బాగానే ఉంది అయ్యా. అమ్మాయి బాగానే ఉంది, కాకపోతే ఆమె యాక్చువల్ గా ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా ఉన్నాయి. బాగున్నాడు అని చెప్తుంది కదా, ఓకే బాగుంది. బట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, కొంచెం ఏంటంటే డౌట్ వచ్చేలా ఉంటుంది. అంటే క్యూట్ గా ఉందంటే సోనియా గారు లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా లాస్ట్ భయ్యా? అసలు ఆ తాండవాన్ని మనం చూడలేం భయ్యా. మనం సోనియా గారితో పోల్చుకోవద్దు. ఆమె మహానటి బాబు, నీకు దండం అయ్యా. ఆమె గురించి మనం చెప్పుకోవద్దు, ఎందుకంటే చాలా పెద్ద ఆమె. బేబక్క ఇక మరో బేబక్క కూడా వచ్చి ఇలా వెళ్ళి బేబక్క వచ్చింది. బేబక్క కూడా వచ్చింది కదా, చిన్న బేబక్క లేయగా చేసింది. అదే చిన్న బేబక్కనే ఉన్నది లేని మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. ఒక అమ్మాయి అరిచింది కదా, ఆమె వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉండే. ఆ అమ్మాయి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, కానీ తనలో ఎనర్జీ లెవెల్ మాత్రం తన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు. ఎందుకంటే నేను కూడా అట్లే గయ్యాలు అరుస్తూ ఉంటా, మా వాళ్ళు నేను చిరాకు పెడుతూ ఉంటా, కానీ నన్నే చిరాకు పెట్టింది. నేనే అందరికి చిరాకు పెడుతుంటా కానీ నన్నే చిరాకు పెట్టింది. అంతా కొంచెం ఇరిటేటింగ్ ఉంది అంతే.